హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు రోహిణి కృష్ణాస్ వరల్డ్. ఈరోజు నేను మీకు టమాటా ఎండు చేప కర్రీ అండి. ఈ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. నా స్టైల్లో ఎలా చేయాలో చూపిస్తాను నేను. ఈ కర్రీ చాలామంది చాలా రకాలుగా చేస్తారు. సో ఈరోజు నేను ఎలా చేస్తానో మీకు చూపిస్తాను. ఫస్ట్ నేను ఎండు చేపలు అంటే ఉప్పు చేపలు తీసుకున్నానండి. వీటిని సావిడాలు అంటారు. మీకు పైన పిక్ పెట్టాను. ఆ విధంగా ఉంటాయండి. మా వైపు అయితే ఈ చేపలు చాలా ఫేమస్. మేము ఎక్కువగా ఈ చేపలే యూజ్ చేస్తామండి. దీంట్లో రెండు రకాలు దొరుకుతాయి. ఒకటి ఎండు చేపలు అంటారు, అంటే ఎటువంటి సాల్ట్ లేకుండా జస్ట్ డ్రై చేస్తారండి. వీటిని ఏంటంటే ఉప్పులో నానబెట్టి ఎండబెడతారన్నమాట. సో మనము పప్పుచారు చేసుకున్నప్పుడు ఉప్పు చేప వేపుకోవాలంటాం కదా, ఆ చేపలేనండి ఇవి. సో నేను వాటిని తీసుకొని ఫస్ట్ వాటర్లో మనము నానబెట్టుకోవాలి. మనకి స్పీడ్గా కావాలంటే కొంచెం గోరువెచ్చని వాటర్ వేసుకోవాలి. లేదు కొంచెం టైం ఉందనుకుంటే ప్లెయిన్ వాటర్లో ఒక హాఫ్ అన్ అవర్ నానబెడితే సరిపోతుంది. అలానే నేను ఒక పావు కేజీ టమాటాలు కూడా కట్ చేసి పెట్టుకున్నాను. సో నేను ఒక హాఫ్ అన్ అవర్ అయిపోయిన తర్వాత చూపిస్తున్నానండి. చూసారా, ఫిష్ అనేది ఈ విధంగా నానుతుంది. నాని దీనివల్ల ఏమవుతుందంటే పైన ఉన్న ఆ స్కిన్ అనేది ఈజీగా, చూసారా, ఇట్లా చేత్తో ఇలా అంటుంటేనే మనకి ఈజీగా వచ్చేస్తుందండి. ఆ బ్లాక్నెస్ కానీ ఏదైనా ఉన్నా కూడా పులుసు అనేది ఉంటుంది కదా, అదంతా ఈజీగా వచ్చేస్తుంది. చూసారా, ఈ విధంగా చాలా ఈజీగా వచ్చేస్తుందండి. అట్లానే ఇంకా ఏమైనా ఉన్నా కూడా వాటర్లో నానటం వల్ల ఈజీగా వేస్ట్ అంతా అనేది కూడా వచ్చేస్తుంది. మీకు ఇదే ఫిష్ని ఇంకో రకంగా కూడా క్లీన్ చేసుకోవచ్చు. ఈ విధంగా మీకు గరుగ్గా ఉన్న ఏదైనా రాయి కానీ ఇటుకరాయి కానీ ఏదైనా ఉంటే దాని మీద కూడా మనకి ట్యాప్ కింద, మన షింక్లో కనుక ట్యాప్ కింద కొంచెం లైట్గా పెట్టుకొని వాటరు ఈ విధంగా రబ్ చేయడం వల్ల కూడా ఆ పైన స్కిన్ అనేది చాలా ఈజీగా అయిపోతుంది. మనకి ఫాస్ట్గా అయిపోతుంది పని అనేది. మీ ఇష్టం, ఈ రెండిట్లో మీరు ఏది యూజ్ చేసుకున్నా పర్వాలేదు. నేనైతే స్టోన్ మీదే చేస్తానండి, ఎందుకంటే ఎటువంటి స్మెల్ రాకుండా ఉంటుంది, చాలా నీట్గా క్లీన్ అయిపోతుంది. సో అలా క్లీన్ చేసేసి పెట్టుకున్నానండి నేనైతే ఫిష్ని. చూసారా ఎంత వైట్గా వచ్చేసినాయో. సో మనం ఇప్పుడు కర్రీ స్టార్ట్ చేసేద్దాము. ఫస్ట్ నేను కర్రీ కోసం నేను ఒక హండి పెట్టేసుకున్నాను. దాంట్లో ఆయిల్ వేసేసుకున్నాను. ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసేసుకొని ఆయిల్ హీట్ ఎక్కగానే ఫస్ట్ నేను ఈ డ్రై ఫిష్ని వేయిస్తానండి. ఈ విధంగా ఆయిల్లో వేయించడం వల్ల ఏమవుతుందంటే ఆ ఫిష్కున్న స్మెల్ కానీ అదంతా పోయి మనకి కర్రీ చాలా బాగుంటుంది అన్నమాట. సో ఈ విధంగా ఫస్ట్ నేను ఆ ఆయిల్లో ముక్కలన్నీ ఫ్రై చేస్తాను. ఫ్లేమ్ కొంచెం హైలోనే పెట్టుకొని మనం వేయించుకోవాలండి. లేదంటే మీడియం ఫ్లేమ్లో పెడితే ఏమవుతుందంటే ఫిష్ అనేది కింద అడుగు పట్టేస్తూ ఉంటుంది. కొంచెం హై ఫ్లేమ్లోనే పెట్టుకొని మనము ఫిష్ని వేయించుకోవాలి. ఒక హాఫ్ మినిట్ వేగిన తర్వాత మనము ముక్కల్ని, చూసారా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ విధంగా సెకండ్ సైడ్ మనం టర్న్ చేసుకోవాలండి ముక్కలన్నిటిని కూడా. ఈ విధంగా ముక్కలన్నీ కూడా రెండో వైపు తిప్పుకున్న తర్వాత అటువైపు కూడా ఒక హాఫ్ మినిట్ ఉంచేసేసి ఇప్పుడు ఇంకా ముక్కల్ని అటు ఇటు తిప్పుతూ రెడ్గా, అంటే బాగా ఎర్రగా వేగాలండి. ఆ వేగే వరకు మనం వేయించుకోవాలి. ఇలా వేగితేనే ఆ ఎండు చేపలకు నా స్మెల్ కానీ ఏమీ ఉండదండి. కర్రీ నార్మల్గా ఉంటుంది మనకి. ఇట్లా వేయించకుండా వేస్తే స్మెల్ వస్తుంది కర్రీ అనేది. ఎండు చేపలు తొందరగానే వేగుతాయండి ఆయిల్లో. సో ఈ విధంగా చూపిస్తున్నాం కదా, ఎర్రగా వచ్చే వరకు వేయించేసుకొని మనం వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకున్నాము. చాలామంది ఇట్లా వేయించకుండా కూడా ఎండు చేపల్ని లాస్ట్లో కర్రీలో వేసేస్తారండి. దాని ద్వారా ఏంటంటే కొంచెం స్మెల్ అనేది వస్తుంది. ఇష్టం ఉంటే ఓకే, కానీ ఇష్టం లేనప్పుడు మనం అలా చేసి వండలేము. నేనైతే అట్లా వండానండి. ఇట్లా వేయించి ఫస్ట్ అప్పుడు కర్రీలో కలుపుతాను. సో ఇప్పుడు ఆయిల్ బాగా హీట్గా ఉన్నది కాబట్టి సిమ్లో పెట్టేసేసుకొని మనము ఇప్పుడు దీనిలోకి మనం ఇదే ఆయిల్ మనం కర్రీకి యూజ్ చేసేయచ్చు. అప్పుడే దాని ఫ్లేవర్ అనేది కర్రీకి వస్తుంది అన్నమాట. సో ఇప్పుడు నేను ఒక స్పూన్ తాలిం గింజలు, ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర వేసానండి. ఈ తాలిం గింజలు జీలకర్ర వేగగానే నేను ఇక్కడ మీడియం సైజు ఉల్లిపాయ ఒకటి కట్ చేసుకున్నాను, అది వేసేసుకోవాలి. అలానే ఒక 2 రెమ్మలు కరివేపాకండి.
కరివేపాకు కూడా కంపల్సరీగా వేయాలండి కర్రీలో. ఈ 2 వేసి ఆయిల్లో మనము 1 నిమిషం పాటు వేయించాలి. ఎటు ఆయిల్ హీట్గానే ఉంటుంది కాబట్టి చాలా తొందరగా వేగిపోతాయి ఉల్లిపాయను కరివేపాకు అనేది. ఉల్లిపాయ వేగగానే ఇందాక మనం కట్ చేసి పెట్టుకున్నాం కదండి టమోటా, ఈ టమోటాని వేసేసుకోవాలి. ఈ టమోటా వేసిన తర్వాత ఆయిల్లో మనము ఆ ఉల్లిపాయల దాంట్లో మొత్తం కలిపేసుకోవాలి బాగా. ఆయిల్ అనేది టమోటాని కొంచెం 1 నిమిషం పాటు ఫ్రై చేయాలి మనము. ఇలా 1 నిమిషం పాటు ఫ్రై చేసిన తర్వాత ఇప్పుడు టమాటా అనేది తొందరగా మనకి ఉడకాలి కాబట్టి దీంట్లోకి నేను 1 స్పూన్ పసుపు, అట్లానే ఉప్పు కూడా వేస్తానండి. ఈ ఉప్పు ఎలా అంటే ఆల్రెడీ మనం తీసుకున్న ఉప్పు చేపల్లో సాల్ట్ ఉంటుంది. సో మీరు దాన్ని దృష్టిలో పెట్టుకొని మనం సాల్ట్ వేసుకోవాలి. కొంచెం తక్కువ వేసుకోండి. ఫైనల్గా కర్రీ రెడీ అయిన తర్వాత మీకు ఏమైనా తగ్గితే యాడ్ చేసుకోవచ్చు. సో నేను సాల్ట్ కూడా వేసేసి ఇప్పుడు ఈ ఉప్పు పసుపు అనేది టమాటాలకు బాగా కలిసేటట్టు కలిపేయాలి. ఈ 2 వేయటం వల్ల టమాటా అనేది చాలా తొందరగా ఉడుకుతుందండి. ఈ విధంగా బాగా కలిపేసేసి మూత పెట్టేసి మనము మీడియం ఫ్లేమ్లో మనము టమాటాలను ఒక 5 నిమిషాల పాటు ఉడికిచ్చేయాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టాలండి. హై ఫ్లేమ్లో పెడితే టమాటా కూడా మాడిపోతుంది, దాంట్లో ఉన్న వాటర్ కనుక అయిపోతే. ఒక 5 నిమిషాల తర్వాత చూడండి టమాటా అనేది బాగా మగ్గింది. మనము దేశీ టమాటా అంటే నాటు టమాటా అయితే తొందరగా మనకి ఇట్లా గుజ్జులాగా వచ్చేస్తాయి. కొంచెం గనక అంటే హైబ్రిడ్ టమాటా అయితే మటుకి అవ్వదండి. అందుకని నేను ఈ విధంగా అంటే ఆ గరిటతో మగ్గింది కాబట్టి ఎటు గరిటతో ఈ విధంగా అంటే మనకి కొంచెం గుజ్జులాగా తయారవుతుంది కర్రీ అనేది. లేకపోతే ముక్కలు ముక్కలుగానే ఉంటుంది టమాటా. మనం నాటు టమాటా కనుక తీసుకుంటే ఈ విధంగా చేయని అవసరం లేదు, అదే మెత్తబడిపోతుంది. సో ఈ విధంగా కొంచెం గుజ్జులాగా అయ్యే వరకు గరిటతోనే ఈ విధంగా అంటున్నాను. చూసారా గుజ్జులాగా అయిపోయింది కదా. ఇప్పుడు దీంట్లోకి మనము ఇందాక ఫ్రై చేసుకున్న ఎండు చేపలండి అవి వేసేసుకోవాలి. చాలామంది ఏంటంటే అట్లా ఫ్రై చేయకుండా ఇప్పుడు ఈ టైంలో ఎండు చేపలు వేసేస్తారు దీంట్లో. కానీ ఆ ఎండు చేపకున్న ఒకలాంటి స్మెల్ అనేది కర్రీలో అలానే ఉంటుందండి. సో నేనైతే అట్లా ఫ్రై చేసి వేస్తాను. ఇప్పుడు మన స్పైసీకి తగ్గట్టుగా కారం వేసేసుకోవాలి. వేసేసుకొని ఇప్పుడు ఈ కారం కర్రీలో కలవాలి, ప్లస్ ముక్క కూడా చెదరకుండా నెమ్మదిగా తిప్పుకోవాలండి. మనం ఫాస్ట్గా కలిపేయకూడదు. ఈ విధంగా నిదానంగా మొత్తం ఆ గ్రేవీలో ఆ కారం కలిసిపోవాలి. అట్లానే ముక్కలు కూడా నిదానంగా విరగకుండా మనం కలుపుకోవాలి. మనం ఫ్రై చేసాం కాబట్టి ముక్క అనేది ఏం అవ్వదండి. సో కొంచెం నిదానంగా ఇలా కలిపేసేసుకొని ఇంకా మనం కర్రీని పద్దాక తిప్పకూడదు. ఈ విధంగా కలిపేసేసుకున్న తర్వాత ఇప్పుడు మనం మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు మనము మీడియం ఫ్లేమ్లోనే ఉడికించాలి. అప్పుడే ఆ కర్రీలో ఉన్న ఉప్పు కారం అంతా ముక్కలకు పడుతుంది, ఆ ముక్కలకున్న ఫ్లేవర్ అంతా కర్రీలోకి వస్తుంది. చూసారు ఒక్క 5 మినిట్స్ మగ్గిచ్చాను కదా మీడియం ఫ్లేమ్లో. చూసారు చుట్టూరు ఆయిల్ వచ్చేసింది, అంటే కర్రీ అనేది ఉడికిపోయిందండి. మనకు దాంట్లో ఉన్న కారం ఉప్పు కానీ ముక్కలు కానీ చాలా చక్కగా మంచి స్మెల్ వస్తుంది కర్రీ అనేది. మీకు ఇష్టమైతే ఇప్పుడు కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఈరోజు ఏమి యాడ్ చేయట్లేదు. చూసారా ఎంత స్పీడ్గా ఎంత ఈజీగా టమాటో ఎండు చేప కర్రీ రెడీ అయిపోయిందండి. ఈ కర్రీ రైస్లోకి బాగుంటుంది, చపాతీ కన్నా పూరీలోకి బాగుంటుందండి ఈ కర్రీ అనేది. ఇంకా మనం నాటు టమాటాలు కనుక వాడితే పుల్లగా కర్రీ ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది. సో ఒకసారి నేను చేసిన విధంగా మీరు కూడా ట్రై చేయండి కర్రీని. మరి ఇదేనండి ఈరోజు రెసిపీ అయితే. నా రెసిపీ కనుక నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అలానే లైక్ చేయండి, షేర్ చేయండి. మరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుస్తాను. ఉంటానండి, బాయ్.